ఫ్రెండ్స్, ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. ఇక్కడ 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. మామూలుగా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేస్తాం, కానీ బార్డర్ కింద కరెక్ట్గా పైపింగ్ రావాలి అంటే ఒరిజినల్ క్లాత్ బార్డర్ క్రింద ఎక్కడైతే పైపింగ్ రావాలో ఆ ప్లేస్లో ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇక్కడ నేను నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను. నార్మల్ పాదంతో స్టిచ్ వేసేటప్పుడు నీడిల్కి కరెక్ట్గా 12వ నంబర్ థ్రెడ్ని తీసుకొని ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేశారు అంటే నీడిల్ పక్కన ఉన్న గ్యాప్కి ఈ 12వ నంబర్ థ్రెడ్తో రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్కి పైపింగ్ని యాడ్ చేశాను కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటే మనం వేసిన స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే స్టిచ్ పైన మనం ఎప్పుడైతే స్టిచ్ వేస్తామో ఈ పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది, పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది. మామూలుగా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసుకొని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తే బార్డర్ క్రింద కరెక్ట్గా పైపింగ్ రాదు. కానీ బార్డర్ క్రింద కరెక్ట్గా పైపింగ్ రావాలి అంటే ఈ మెథడ్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని స్టిచ్ వేశాను. చూసారా ఎంత బాగుందో. మీకు ఈ టిప్ నచ్చిందా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్.